టీవీ49 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల్లో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు చేసినందుకు పోలీసులు దొంగ నోట్ల ముఠాపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బి కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించారు. 30 నవంబర్న యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు సిఐ రాజుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడి కేసు ఛేదించారు. 12 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. దొంగ నోట్లకి తయారీకి సంబంధించి పలు ఎలక్ట్రికల్ సామాగ్రి సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. రాజులు ఎస్ఐ రాజేష్ ఈ కేసును హార్డ్ వర్క్ చేశారని జిల్లా ఎస్పీ కృష్ణారావు అభినందన తెలియజేసి రివార్డు అందించారు. మొత్తం 13 కేసుల్లో 24.65 లక్షల విలువ చేసే వెండి బంగారాన్ని చేసినట్లు పోలీసులు తెలిపారు. 311 గ్రాముల బంగారం, 3200 కేజీల వెంటనే పోలీసులు రికవరీ చేశారు. ఆత్రేయపురం, ఆలమూరు, అంగర, అంబాజీపేట, అమలాపురం టౌన్, సకినేటిపల్లి, కొత్తపేట, పిగ్గన్నవరం పోలీస్ స్టేషన్లో నమోదైన దొంగతనం కేసులను ఛేదించిన కోనసీమ పోలీస్ దొంగతనం కేసులో ముద్దాయిలుగా 3 పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్ర తెలంగాణలో దొంగతనాలకు పాల్పడుతున్న భాస్కర్రావు, పెద్దిరాజు కిషోర్లను పోలీసులకు తీసుకున్నారు. జిల్లాకు సంబంధించి కేసులు చేతన విషయంలో కృషి చేసిన పోలీసులకు ప్రశంసా పత్రాలు, రివార్డులు జిల్లా ఎస్పీ కృష్ణారావు అందించారు. రండి అమ్మా, మీ టీం కూడా రమ్మని చెప్పండి. రండి, మీరు కూడా రండి. నా వాయిస్ వస్తుంది కదమ్మా? He and his team, so దీంట్లో చాలా కష్టపడారు. 12 మందిని దీంట్లో అరెస్ట్ చేయడం అనేది చాలా అప్రిషియబుల్ హార్డ్ వర్క్ అది. సో ఫర్ దాట్ స్మాల్ రివార్డ్ ఫ్రమ్ అవర్ సైడ్. అలాగే వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా మీరు ముందురండి. సారీ అండి, వెళ్ళిపోయి లోపల నోట్స్ అయితే వెళ్ళిపోయాయి, బట్ ఇట్ నాట్ రిఫ్లెక్ట్ ఇన్ టు ది అకౌంట్. దానివల్ల ఈ ఇంటెన్షనల్లీ చేశాడు ఆయన. పార్ట్ ఆఫ్ ఇట్. అది ఏం జరిగింది అంటే, ఆయన వేసిన తర్వాత ఈ పాస్టర్ నేను వేసిన 50,000 రూపీస్ నోట్స్ నా అకౌంట్లోకి రిఫ్లెక్ట్ కాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. సో అప్పుడు ఇదంతా కూడా బయటపడింది. సో దట్ ఈస్ హౌ ఇట్ వాస్. ఒక 5-6 ఉంటారు. సో వీఆర్ ఆఫ్టర్ దెమ్. ఇప్పుడు 1.33 lakh ఫేక్ కరెన్సీ నోట్స్ అనేది సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రింటర్స్ మోడల్స్ చేస్తాం. నమస్కారం. సో 30th నవంబర్న ఒక ఫేక్ కరెన్సీ కంప్లైంట్ ఒకటి రావడం జరిగింది. దీంట్లో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రాజోల్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన వాళ్ళొక ఏటీఎం మెషిన్లో 50,000 రూపీస్ వర్త్ నోట్స్ అనేవి డిపాజిట్ అయింది. అదే అలర్ట్ ఇచ్చిన తర్వాత మనకి కంప్లైంట్ ఇచ్చారు. సో దీన్ని పూర్తిగా పరిశోధించిన తర్వాత దాంట్లో ఈ పాస్టర్ కొల్లా వీర వెంకట సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో
ఆయన ఆ 50,000 నోట్స్ దాంట్లో వేయడం అనేది జరిగింది. సో ఆయన ఫర్దర్గా విచారించి మొత్తం ఎంటైర్ గ్యాంగ్ని కూడా ఎస్ఐ రాజోల్ అండ్ సిఏ రాజోల్ ఒక టీం ఈ గ్యాంగ్ని బస్ట్ చేయడం జరిగింది. సో దీని ఒక మూలం చూస్తే మనకి వీరవల్లి హనుమాన్ జంక్షన్ దగ్గర ఎన్ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక ఫామ్ నడుపుతా ఉన్నారు. సో దాంట్లో ఈ ప్రింటర్స్ ఇవన్నీ కూడా కొనుక్కొని ఈ ఫేక్ కరెన్సీ అన్ని కూడా ప్రింట్ చేసి ఎవరెవరికైతే ఈ అవసరాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ఎంటైర్ టీంలో మొత్తం 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమంది కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకొని ఎంటైర్ ర్యాకెట్ని అప్రిహెండ్ చేసి ఈ కేసుని ఒక దిశలో తీసుకొని వెళ్తాం. సో దీంట్లో పనిచేసిన ఎస్ఐ రాజోల్ లెడ్ బై సిఏ రాజోల్ అండ్ ఎస్డిపిఓ కొత్తపేట వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతూ ఉంది. సో దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. సో దీంట్లో కొన్ని ల్యాప్టాప్స్, కొన్ని ప్రింటర్స్ అండ్ ఈ ఫేక్ కరెన్సీ సంబంధించిన కొన్ని ఈ మెటీరియల్స్ కానీ, ఈ స్ట్రిప్స్ కానీ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా కూడా దీన్ని లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్ళి ఒక కన్విక్షన్ పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఏటీఎంలో ఆయన 50,000 ఇప్పుడు ఏటీఎంలో కూడా మెషిన్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో వేస్తే ఏటీఎం రిజెక్ట్ చేసింది. బ్యాంక్ మేనేజర్